వివిధ స్వచ్ఛంద సంస్థలలో సభ్యత్వం కలిగి అదేవిధంగా మరో గౌరవనీయులు బ్యాంక్ చైర్మన్ శ్రీ నీల మహదేవ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు వార్షిక నివేదిక మీకు ఇవ్వబడినటువంటి పుస్తకంలో చివరి పేజీలో తెలుగులో ఉంది. దయచేసి అర్థం కావడానికి అందరికీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారం. 21వ వార్షిక మహాజన సభ సందర్భంగా ఈ మహాసభలో 21వ వార్షిక నివేదికతో పాటు బ్యాంకు కార్యక్రమాలను సమీక్షించి ఆమోదించి బ్యాంకు అభివృద్ధి కొరకు అవసరమైన చర్యలు తీసుకుంటారు తన సూచనలు సలహాలను పూర్తిగా ఈ సభ ఏర్పాటు చేసినాం. ఈ సందర్భంగా 1/4/2023 నుండి 31/3/2024 ఆర్థిక సంవత్సరాలకు బ్యాంకు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. ఆర్థిక సాధారణంగా చట్టబద్ధమైన ఆర్థిక నిర్వహించి బ్యాంకులు ఏ తరగతి కింద అంటే చాలా పెద్ద ఏ తరగతి కింద బ్యాంకులు గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లనే బ్యాంకు కార్యకలాపాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆడిటింగ్ నిర్వహించిన హర్ష సాధారణంగా కొత్త రిజర్వ్ బ్యాంక్ గుర్తింపు భారత గత సంవత్సర కాలం 1/4/31/2024 సంవత్సరంతో అందమైనటువంటి వార్షిక సంవత్సరానికి మన యొక్క కార్యకలాపాలని చంద్రశేఖర్ గారు వారి యొక్క వార్షిక నివేదిక సమర్పించడం జరిగింది. మరి ఈ వార్షిక నివేదికలో చైర్మన్ గారు 20% డివిడెండ్ ప్రకటించడం జరిగింది. మిత్రులారా, గతంలో కూడా కరోనా అనంతర పరిస్థితుల్లో గత 3 సంవత్సరాలుగా కేవలం 15% మాత్రమే మనం డివిడెండ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి చాలా మంది సోదరులు వచ్చిండ్రు. ఇప్పుడు మా యొక్క పాలక వర్గం తరఫున నేషనల్ బ్యాంకులకు దీటుగా ప్రతి ఒక్క టెక్నాలజీని మా గణేష్ గారు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ మరి మన ఫోన్పే కానీ ఏటీఎం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ బ్యాంకులకు దేనిలో తీసుకున్నటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి మీరందరూ మా వంతు సహకారం మేము అందిస్తున్నాము. మీ వంతు సహకారం మీరందరూ తప్పనిసరి ఈ యొక్క బ్యాంకులో అకౌంట్ లేనటువంటి సోదరి అందరూ తప్పనిసరిగా అకౌంట్ తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి మీ వంతు కృషితో మీ వంతు సహకారం కూడా మాకు అందించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ అట్లనే మరి లోన్లు కూడా మీకు ఎవరికైనా తెలిసినటువంటి వాళ్లకు లోన్లు కూడా ఇప్పించాలని మరి మనవి చేస్తూ మరి ఇక ముందు కూడా ఇక నుంచి ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఇంత నిష్పక్షపాతంగా మా పాలక వర్గానికి ఎలాంటి ఇంతకుముందే ఒక సోదరు అడిగింది మీకు ఎంత లాభం వస్తుంది కానీ వాస్తవానికి మేము ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నాము. మాకు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా మేము ఎవ్వరు ఇందులో నుంచి లాభాలు మేము తీసుకోము. మీ అందరికీ కూడా తెలుసు. మరియు మేము కేవలం మీటింగ్కి వస్తే సిట్టింగ్ ఇస్తాము. మాకు ఎలాంటి లాభాలలో మేము అట్లా ఆశపడం కూడా మేము ఎక్కడ 10 రూపాయల ట్రాన్సాక్షన్ కూడా ఫోన్ ద్వారా చేస్తున్నాము. 5 సంవత్సరాల్లో మన యొక్క ప్రమేయం లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాంకింగ్ రాబోతుంది. అమెరికాలో అప్పుడే మొదలైపోయింది. మనం ఒక స్నాప్ అంటే చిటిక వేసే సందర్భంలో మన యొక్క ఆర్థిక కార్యకలాపాలని ఫోన్ కూడా లేకుండా మన చిటికతో సహా మన చిటిక శబ్దంతో మన వాయిస్ రికగ్నైజేషన్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాంకింగ్ ఇది ట్రేడ్ మార్క్ అన్నమాట. ఇది నేను మొత్తం అంతా కూడా సెర్చ్ చేసే సందర్భంలో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాంకింగ్ లోగో అంటే ఇది కనబడింది అనమాట. అమెరికాలో ఆల్రెడీ ఇది ఉన్నది. అయితే ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే తరంలో వస్తే కూడా సుధా బ్యాంక్ దాన్ని అందించుకుంటుంది. ఈరోజు సభాముఖంగా నిన్న డైరెక్టర్స్ మీటింగ్ లో 20% ప్రకటించడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా అభినందన తెలియవలసిందిగా తెలియజేస్తున్నాను. విస్తరించి మన జిల్లా మొత్తం కూడా ఉమ్మడి జిల్లా మొత్తం కూడా విస్తరించి ఈరోజు వచ్చిందంటే ఆ బ్యాంకు ఉన్నటువంటి పేరు ప్లస్ వాళ్ళు ఇస్తున్నటువంటి సేవలు జనాలలో మంచిగా ఉన్నాయి కాబట్టి ఏదైనా సేవలు విస్తరిస్తున్నది అనేది మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా మీనా సత్యనారాయణ గారి పేరు నిలబడి వాళ్ళ కుటుంబీకులు కానీ దానికి తోడు పెద్దిరెడ్డి గణేష్ గారు కానీ ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ స్టాఫ్ కానీ అభివృద్ధి కృషి చేస్తూ ప్రతి కస్టమర్ కూడా తెలియజేస్తున్నారు. పనిచేస్తున్నారు. చెప్పిన ప్రకారంగా అందరు అడతారు కూడా అవకాశం ఉంటే మీరు డిపాజిట్ 500 రోజులు డిపాజిట్ చేయండి. ఇప్పటి వరకు కూడా అందరూ చెప్పింది నేను పాలకవర్గానికి ఒక చిన్న సూచన సూర్యాపేటలో మిగిలిన సత్యనారాయణ గారు ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా సూర్య బ్యాంక్ ఉంటుంది, ఆ తర్వాత ఉంటుందా ఉండదనేది కొంతమందికి వచ్చినటువంటి అనుమానమైనా కానీ ఒక చక్కటి దృక్పథంతో చక్కటి వ్యూ తోటి కూడా అన్ని కూడా పక్కపక్కగా చేస్తూ వెళ్తున్నది